భక్తిలో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే అవగాహన. అవగాహన ప్రాపర్గా అర్థం చేసుకోవడం. నిజంగా నీకు భక్తి కావాలంటే ప్రాపర్గా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లే అర్థం చేసుకోవాలి. మరి దాన్ని అర్థం చేసుకోవాలా అంటే మనసులో హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం పోవాలా. మనసులో హృదయంలో ఉన్న మాలిన్యం పోవాలి. ఆ మాలిన్యం పోవడానికి ఏం చేయాలా? మంత్రం జపించాల. మరి మనం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నామం గురించి వివరణ ఏమిచ్చారు అంటే రాజేంద్ర మహిషి. రాజేంద్ర మహిషి. రాజేంద్ర అంటే రాజు, మహిషి అంటే పట్టపురాణి. పట్టపురాణి. ఈ రెండు పదాలు ఉచ్చరించినప్పుడు రాముడు ఎంత కరుణామూర్తి అయ్యా అంటే రాజేంద్రలో రా తీసుకుంటాడంట, మహిషిలో మా తీసుకొని ఆ రెండింటిని కలుపుకొని వీడు నా గురించే జపించాడని చెప్పి అనుకుంటాడంట. వీడు నా గురించే చెప్పించాడని చెప్పి అనుగ్రహం చూపిస్తాడంట. రాముడు అంత కరుణామూర్తి. రాజేంద్రలో రా తీసుకుంటాడు, మహిషిలో మా తీసుకొని వీడు నా గురించే చెప్పించాడని చెప్పి అనుగ్రహం చూపిస్తాడంట. ఎవడో ఒక మహమ్మదీయుడు ఒక ముళ్ళపంది అతన్ని ఆక్రమణ చేసిందంట చంపడానికి. చేస్తే ఆడు హరామి అన్నాడంట. దాంట్లో రామశబ్దం ఉచ్చరించినట్టుగా అతన్ని కూడా అనుగ్రహించాడంట భగవంతుడు. రాముడు అంత కరుణామూర్తి. మరి నామం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి నేను రోజు చేస్తున్నానే అంటే వాళ్ళు యాదృచ్ఛికంగా చెప్పి ఫలితాన్ని పొందేదానికన్నా మనం చేసే నామంలో లోపం ఉంది కాబట్టి ఫలితం రావట్లేదు. యాదృచ్ఛికంగా చెప్పి ఫలితాన్ని పొందారు వాళ్ళు, అంటే ఇంటెన్షనల్ గా కాదు, అన్ఇంటెన్షనల్ గా, కానీ ఫలితాన్ని పొందారు. కారణం ఏంటి అంటే వాళ్ళు యాదృచ్ఛికంగా చెప్పినా కానీ దాంట్లో అపరాధం లేదు, కానీ మనం నామం చెయ్యాలని కూర్చొని చేస్తున్నా కానీ దాంట్లో అపరాధం ఉంది కాబట్టి ఇది ఫలితాన్ని ఇవ్వట్లేదు. రాజేంద్ర మహిషి అంటేనే ఫలితం ఇచ్చిన రాముడు మరి మనకి ఇవ్వట్లేదంటే, ఏదైతే మంగళహారతిలో దశాపరాధాలు మనం చెప్తామో అవి అది చెప్పినంత వరకే, అది అయిన తర్వాత దశాపరాధాలు ప్రతిరోజు చేస్తాం, ప్రతిరోజు చేస్తాం. మరి అపరాధాన్ని దేన్నన్నారు? భక్తి రసామృత సింధు ప్రకారం అపరాధ పురోభివృద్ధిని ఆటంకపరిచేటువంటి దాన్ని అపరాధం అన్నారు. అంటే ప్రోగ్రెస్ ని ఆపేది అపరాధం, ప్రోగ్రెస్ ని ఆపేదాన్ని అపరాధ అన్నారు. నువ్వు భక్తిలో ప్రోగ్రెస్, పురోభివృద్ధి దాన్ని ఆపేటువంటిది మనం చేస్తున్నాం కాబట్టి అంటే మనం వ్యాపారస్తుడు వ్యాపారం చేసేటప్పుడు ఆదాయం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించాలి. ఆలోచించకుండా గుడ్డిగా చేసుకొని పోతే ఒకరోజు ఏమవుద్ది? సున్నా. అదే రకంగా భక్తిలో కూడా ఇన్ని సంవత్సరాలు అయింది నేను భక్తిలోకి వచ్చాను, ఈ మార్గంలో నేను పురోభివృద్ధిని సాధిస్తూ ఉన్నానా లేదా అనేటువంటి ఒక అవగాహనతో భక్తిలో మనం ముందుకు వెళ్ళకపోతే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. మాల తీసుకున్న తక్షణమే మనసులో ఆలోచన వస్తుంది, నిద్రన్నా వస్తుంది, అపరాధ భావనలన్నా వస్తాయి. ఇవన్నీ వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ముందుకు వెళ్ళట్లేదు.
ముందుకు వెళ్ళట్లేదు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అంటే, భగవంతుని కృపైన గురువు కృపైన మన మీద పడుతూ ఉంది అంటే అది పడ్డప్పుడు ఫలితం ఇచ్చేటట్టుగా సారవంతంగా హృదయాన్ని మనం తయారు చేసి పెట్టుకోవాలా. ఇప్పుడు వర్షాకాలం మొదలు ఇంకా రాబోతుంది అంటే రైతు ఏం చేస్తాడు? పొలం దున్ని పెట్టుకుంటాడు. ఎందువల్లంటే వర్షం పడితే ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి. వాడు వర్షం పడుతుంది అంటే దున్ని పెట్టుకోకపోతే ఫలితం ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఆడు వర్షాకాలం ఇంకా రాబోతుంది అని చెప్పి ముందే దున్ని పెట్టేస్తాడు అన్నమాట. మనం కూడా ఆ భగవంతుని కృప, గురువు కృప మన మీద పడుతుందంటే మనం ఇక్కడ దీన్ని సారవంతంగా చేసి పెట్టుకోవాలా. సారవంతంగా చేసి పెట్టుకోవడం అంటే ఏంటి? కల్టివేటింగ్ కృష్ణ కాన్షియస్ అన్నారు. కల్టివేషన్ అంటే ఏంటి? సారవంతం, భూమిని సారవంతం చేసుకోవడం. కల్టివేషన్ అంటే అది. సో భక్తిలో ఈ హృదయాన్ని మనం సారవంతం చేసుకోవాలి. మనం కథ వింటాం, దాని సారాంశాన్ని నేను ఎట్లా ఉపయోగించుకోవాలనేది లేకపోతే కథ బాగుంది కాదు, కాలక్షేపానికి కాదు. ప్రభుపాదులు వారు చెప్పారు, నువ్వు ఇక్కడ భాగవతం క్లాసులో కూర్చోకపోయినా భక్తిలో లేకపోయినా కానీ కాలక్షేపం అయిపోతుంది. ఏం బయట ప్రపంచంలో వాళ్ళకేం టైంపాస్ కావట్లా? చేతిలో మొబైల్ పెట్టుకుంటే అయిపోదా? 24 గంటలు ఎట్లా తెలియకుండా భాగవతం క్లాసులో కూర్చొని తోగాల టైంపాస్ కోసం. బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడు. వెళ్తే ఆ రాజు విలువైనటువంటివి ఇస్తే విలువైన జ్ఞానం నాకు ఇస్తాడు. వెండి పళ్ళెంలో మంచి మంచి తినుబండారాలన్నీ తీసుకొచ్చాడు, బుద్ధుడికి ఇవ్వబోయాడు. బుద్ధుడు ఏం చేశాడు? భిక్ష పాత్రలో మట్టి పూసాడు. భిక్షాం దేహి అన్నాడు. ఆ రాజు చూశాడు, స్వామి ఈ పాత్రలో మట్టి ఉందయ్యా, ఈ పదార్థాలు వేస్తే మాలిన్యం అయిపోతాయి, ఆ మట్టి శుభ్రం చేసుకోండి, అప్పుడు ఈ పదార్థాలు వేస్తానన్నాడు. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు? నీ మనసులో మాలిన్యం ఉంది, గొప్ప జ్ఞానాన్ని నేను ఇస్తే నీ మనసులో ఉన్న మాలిన్యం వల్ల జ్ఞానం కూడా కలుషితం అయిపోద్ది. మొదట సాధన చేసి నీ మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకో, అప్పుడు నేను ఇచ్చే జ్ఞానం పవిత్రంగా ఉంటుంది. దాని అర్థం ఏంటి? మనకు భక్తిలో సరైనటువంటి అవగాహన కలగాల అంటే హృదయంలో మనసులో ఉన్నటువంటి మాలిన్యం పోవాలా. మాలిన్యం పోకపోతే ఆ మాలిన్యానికి తగ్గట్టుగా నీకు దృష్టి ఉంటుంది. ఆ దృష్టితో నువ్వు చూసినప్పుడు యథార్థంగా నీకు కనపడదు. తులసీదాసు రామాయణం రాస్తున్నాడంట. సీతమ్మను హనుమంతుల వారు కలవడానికి అశోకవనానికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లన్నీ కూడా తెల్లటి పూలు పూస్తున్నాయి అని చెప్పి రాస్తున్నాడంట. హనుమంతుడు పక్కన ప్రత్యక్షం అయిపోయి, నువ్వు తప్పు రాస్తున్నావు అన్నాడు. తులసీదాస్ తోటి, నువ్వు తప్పు రాస్తున్నావు అన్నాడు. అదేంటి స్వామి, రామాయణం నాకు కనిపిస్తుంది, నాకేదైతే కనిపిస్తుందో అదే రాస్తున్నాను. మీరు సీతమ్మను కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పూలన్నీ కూడా తెల్లగా ఉన్నాయ్యా అన్నాడు తులసీదాసు. వెళ్ళింది ఎవరయ్యా అన్నాడంట హనుమంతుడు. మీరే వెళ్ళారు స్వామి. వెళ్ళినోడిని నేను చూసి చెప్తుంటే ఎర్రగా ఉన్నాయని చెప్పి నువ్వు తెల్లగా ఉన్నాయంటావేంటి? ఎర్రగా ఉన్నాయంటాడు. ఈయన ప్రత్యక్ష సాక్షి కదా, నేను సెకండ్ పర్సన్ని, ఏమో అయినా నాకేమో తెల్లగా కనిపిస్తున్నాయి, ఈయనేమో ఎర్రగా అంటున్నాడు హనుమంతుడు. నాకు కనిపించేదానికి భిన్నంగా నేను ఎట్లా రాస్తాను, ఆపేస్తాను రాయడం అని చెప్పి ఆపేశాడంట. ఆపేసి రాముల వారికి ప్రేయర్ చేశాడంట. స్వామి నాకేమో తెల్లగా కనిపిస్తున్నాయి పూలు, ఈ హనుమంతుల వారు వచ్చి ఎర్రగా ఉన్నాయి, ఎర్రగా రాయమంటాడు ఏంటయ్యా? రాముల వారు హనుమంతుడిని పిలిచారంట. హనుమ ఎట్రా అన్నాడు. తెలంగాణ భాషలో చెప్పాలంటే, ఏంటి ఆ తులసీదాస్ తోటి లొల్లి పెట్టుకున్నావు, ఏంటయ్యా నీ గొడవ
ఆయన ఏదో రాసుకుంటున్నాడు రామాయణం, మధ్యలో నువ్వెందుకు ఇంటర్ఫేర్ అయిపోయి అన్ని మార్చమని చేర్చమని చెప్తున్నావు, ఏంటి అసలు నీ కథ ఏంటి అన్నాడు. స్వామి అట్లంటారేంటి స్వామి, నేను వెళ్ళాను కదా, నేను వెళ్ళినప్పుడు పూలన్నీ ఎర్రగా ఉన్నాయి. అప్పుడు రాములు వారు చెప్పారంట, పూలు తెల్లగానే ఉన్నాయి, సీతమ్మను ఆ రాక్షసీ జనులు పెట్టేటువంటి కష్టాలు చూసి నీ కళ్ళు ఎర్రబడ్డాయి, నీ కళ్ళు ఎర్రబడ్డం వల్ల నీకు అక్కడ అన్ని ఎర్రగా కనిపించాయి, అంతేగాని ఆ పూలు తెల్లగానే ఉన్నాయి, ఆయన్నేం కలత పెట్టద్దు అన్నాడు. ఎందుకు మనం సాధన చేసి మాలిన్యాన్ని తొలగించుకోవాలా అంటే, ఏ రకమైన మాలిన్యం మనసులో ఉంటుందో ఆ దృష్టితో ప్రపంచాన్ని చూస్తాం. ఆ దృష్టితో నువ్వు చూస్తే నీకేం అర్థం కాదు ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం ఎట్లుందో అట్లే చూడాలా, ఎట్లుందో అట్లే చూడాలా అంటే నీ మనసులో ఉన్న మాలిన్యం, హృదయంలో ఉన్న మాలిన్యం సాధన ద్వారా పోతేనే నీకు యథాతథంగా కనిపిస్తుంది ఆధ్యాత్మికత. ఆయన మూడు కోపంగా ఉగ్రుడయ్యాడు. సీతమ్మ తల్లిని జగజ్జనని దుర్మార్గులు ఈ రకంగా కష్టపెడతారా అని క్షుద్రుడయ్యాడు. ఆ క్షుద్రుడు అవడం వల్ల కళ్ళు ఎర్రగైపోయాయి. ఆయన కళ్ళు ఎర్రగైపోయే లోపల పూలన్నీ కూడా ఎర్ర కనిపించాయి. నిజానికే ఎర్రగలేదు. రాములు వారు వివరణ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా హనుమంతుడు తులసీదాస్ దగ్గరికి వెళ్ళి, తప్పైపోయింది, రాసుకో, తెల్లగా రాసుకో, తెల్లగా రాసుకో. సాధన ఎందుకు చేయాలా అంటే మన దృష్టిని మార్చుకునేదానికి, దృష్టిని మార్చుకునేది